మహారాజ్ బ్రేక్ ఈవెన్ కాలేదు. డాకు మహారాజ్ కలెక్షన్లన్నీ డల్ అయిపోయినాయి అనుకుంటూ పాపం అటు వెబ్ మీడియాలో, న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో కోడైకొస్తున్నారు. పాపం వాళ్ళందరూ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో. ఎందుకు అంటే మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. హైయెస్ట్ గ్రాసర్ ఆల్ సెంటర్స్ బ్రేక్ ఈవెన్ అంటూ. అంతే, ఒక్కసారి మైండ్ బ్లాంక్ అన్నమాట. కాకపోతే వాళ్ళు ఎక్కడ మా కలెక్షన్లు ఇంత అని చెప్పలేదు. మేకర్స్ మాత్రం ప్రాక్టీస్ చేశారు. బ్రేక్ ఈవెన్ అయిపోయింది అన్ని ఏరియాస్ లో అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. హైయెస్ట్ గ్రాసర్ అనగానే ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అటు నటసింహ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఆహా ఏమి నటసింహ వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసిందని అనుకోవటం మీ అందరికి తెలిసిందే. కారణం ఏమిటి అంటే నెగటివ్ ప్రచారాలు, సినిమాని షూటింగ్ దగ్గర నుంచే చంపేయాలని చాలా మంది కూర్చున్నారు. వారందరినీ తొక్కుకుంటూ పోతున్నారు అటు నటసింహ గాని, ఇక మిగిలిన హీరోలు గాని. అదే విధంగా పని కట్టుకొని దుష్ప్రచారాలు చేసే వాళ్ళకి నోళ్లు తాళాలు పడుతున్నాయి. ప్రేక్షకులు, విజ్ఞత గల వాళ్ళు కంటెంట్ కత్తిలా ఉంటే నెత్తిన పెట్టుకుంటున్నారు. సో అదే దవలో ఇప్పుడు హైయెస్ట్ గ్రాసర్ గా అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అయిన సినిమాగా నిలిచింది డాకు మహారాజ్. సంక్రాంతి విన్నర్ గా నిలిచి గెలిచిన డాకు మహారాజ్ దెబ్బకి బార్కింగ్ గాళ్ళు బలైపోతున్నారు. నటసింహ రోరింగ్ ముందు వారెందుకు పనికి రాకుండా పోతున్నారు. సో సినిమా మాత్రం మైండ్ బ్లాంక్ అమ్మా, నో డౌట్. రాబో రోజుల్లో అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు నటసింహ నందమూరి బాలకృష్ణ గారి పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది అన్నది ఈ పోస్టర్ తోనే అర్థమైంది. అట్లా ఉంటుంది. చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా నటసింహ నందమూరి బాలకృష్ణ గారికే సాధ్యం. ఆయనే బ్రాండ్ అంబాసిడర్. సో సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మా అంచనా ప్రకారం 180+ అని అంచనా వేస్తున్నాం. ఇది కేవలం మా అంచనా మాత్రమే. పోస్టర్ లో ఎక్కడ అఫీషియల్ కలెక్షన్స్ ప్రకటించలేదు. సో ఏది ఏమైనా సరే సినిమా నభూతో భవిష్యత్ ఇక రాబో రోజుల్లో మంటలే. 2025లోనే అఖండ తాండవం రాబోతుంది. అరాచకం క్రియేట్ చేయబోతుంది. బాక్స్ ఆఫీస్ పై భైరవ తాండవం చేయబోతున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ.